చివరికి ఓట్ల కోసం ఎంతగా దిగజారిపోతారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ మీద అత్యాచారానికి గురైంది ఒక యువత మీద. అత్యాచారం చేసినటువంటి నిందితుడి పేరు మొయీద్ ఖాన్, ఎస్పీ లీడర్. దాని మీదన యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అతన్ని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడంతో పాటుగా అక్కడ యాక్షన్ తీసుకుంది. వాళ్ళ ఆస్తిని, ఎవరైతే అత్యాచారాలకు పాల్పడే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారో మొయీద్ ఖాన్కి సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేశారు. దీని మీద ఆగ్రహించినటువంటి అఖిలేష్ యాదవ్ అత్యాచార బాధితురాలికి అండగా నిలబడ్డం మానేసి అత్యాచార బాధితురాలికి DNA టెస్ట్ చేయించాలట. ఇది విచిత్రమైనటువంటి డిమాండ్. భారతదేశ చరిత్రలో ఇంత దరిద్రపు డిమాండ్ ఏ రాజకీయ నాయకుడు పెట్టుండడం. అక్రమ కేసు లాంటిది వాదించడం కూడా కాదు, ఏకంగా DNA టెస్ట్ చేయాలి లాంటి మాట. దీంతో మాయావతి, బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా స్పందించారు. కొంచెం సంస్కారం ఉండాలి, మానవత్వం ఉండాలి. మీ హయాంలో అత్యాచారాలు జరిగినటువంటి వాళ్ళ మీద ఎంతమందికి DNA టెస్టులు చేయించారు అంటూ నిలదీసింది. ఒక మహిళ కాబట్టి కనీసం ఆవిడకి స్పందన వచ్చింది.